ఏపీ సిఐడి మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ హైకోర్టు 49 పేజీలతో ముందస్తు బెయిల్ తీర్పు ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక ఏపీ హైకోర్టు సంజయ్ ముందస్తు బెయిల్ సమయంలోనే మొత్తం కేసు విచారణ జరిపినట్లు ఉందంటూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుకు సంబంధించి ఒప్పంద పత్రం, ఇన్వాయిస్లను సమర్పించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ ఏపీ సిబిసిఐడి మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్ రద్దుకు సంబంధించిన అంశంపైన ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ముందు ఈ విచారణ జరిగింది. అయితే ఈ సందర్భంగా అసలు ముందస్తు బెయిల్ కు సంబంధించినటువంటి తీర్పు 49 పేజీలతో హైకోర్టు ఎలా ఇచ్చింది, అయితే మొత్తం ఈ కేసుకు సంబంధించి మొత్తం విచారణ మొత్తం కూడా పూర్తి చేసినట్లుగా కనిపిస్తూ ఉంది అంటూ ఆశ్చర్యాన్ని ధర్మాసనం వ్యక్తం చేసింది. అయితే సంజయ్ ఏదైతే అగ్నిమాపక దళానికి సంబంధించి డీజీగా ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలను అనధికారికంగా చేపట్టారు. కొన్ని కార్యక్రమాల్లో అప్రూవల్స్ రాకముందే కొన్ని కార్యక్రమాలను చేపట్టి డబ్బులను బదిలీ చేశారు. ఒక కార్యక్రమానికి ఉపయోగించాల్సినటువంటి నగదును మరో కార్యక్రమాలు ఉపయోగించారు. కొన్ని కార్యక్రమాలను అయితే చేయకుండానే చేసినట్లుగా డబ్బులను విత్డ్రా చేశారు అంటూ అవినీతికి పాల్పడ్డారు. ఏపీ సిబిసిఐడి ఈ యొక్క కేసును నమోదు చేసింది. ఈ కేసులోనే 49 పేజీలతో హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ ను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపైన జరిగినటువంటి విచారణ సందర్భంగా 49 పేజీలతో ముందస్తు బెయిల్ ఇవ్వడం అంటూ ధర్మాసనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడంతో పాటు అప్పుడు జరిగినటువంటి ఒప్పందాలు, ఏదైతే ఆయన పీజీగా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలకు సంబంధించిన జరిగినటువంటి ఒప్పందాలు, దానికి సంబంధించిన నగదు బదిలీకి సంబంధించినటువంటి ఇన్వాయిస్లు, వీటన్నిటిని కూడా సమర్పించాలి అంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే బుధవారానికి అంటే 30వ తేదీకి వాయిదా వేసింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.